నేను పిలిచింది మామూలు మనిషిని కాదు, ఒక యుద్ధం అంతా విధ్వంసాన్ని, నడిచే మారణాయుధాన్ని. సో నెట్ఫ్లిక్స్ లో ఫ్రాంకిన్స్టైన్ మూవీ చూశాను, డైరెక్టెడ్ బై గియర్బో డెల్ టోరో. అనే పేరు ఎప్పుడు సరిగా వలకరాదు భయ్య, కరెక్టే వలుకుతున్నా అనుకుంటున్నా. అండ్ ఈ సినిమా తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ ఐ లవ్ దాట్ మూవీ. చాలా 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 బాగుంది. స్టోరీ ఏంట్రా అంటే, విక్టర్ ఫ్రాంకిన్స్టైన్ చావులేని బాడీని ఒకటి తయారు చేద్దాం అనుకుంటాడు అనమాట. అక్కడ నుంచి ఒక బాడీని తయారు చేస్తాడు. వాడు ఎదురు తిరుగుతాడా, ఏం జరుగుతుంది, జనరల్ స్టోరీ అన్నట్టు. అండ్ ఇది ఒక మాన్స్టర్ స్టోరీ. దీంట్లో చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, చాలా వేరే లెవెల్ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే మాత్రం మీరు అక్కడే పప్పులో కాలేస్తారు. దీంట్లో ఫ్రాంకిన్స్టైన్ బాడీ అయితే ఉన్నదో దాన్ని చూపిస్తారు, దాంతో స్టోరీ ముంగడి తెలుతుంది. అండ్ ఆల్సో చాలా డ్రామా ఉంటది. ఇది 1850s 1860s అప్పుడు జరిగే స్టోరీ అనమాట. సో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉండదు, చాలా డ్రామా ఉంటది. అండ్ స్టోరీ చాలా డీప్ గా వెళ్తుంది. ఫిలాసఫికల్ లెవెల్, చావ్ అంటే ఏంటి, మనిషి బతుకు మీనింగ్ ఏంటి, వీటన్నిటిని చాలా డీప్ గా ఆలోచించేలా రాసుకుంటారు అనమాట స్టోరీ. అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నింటిలో కూడా, ముఖ్యంగా ఇలాంటి మాన్స్టర్ యూనివర్స్ ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ సినారియోని సరిగా చూపెట్టలే అన్న ఫీలింగ్ అనమాట. బ్లాక్ బస్టర్ కమర్షియల్ డ్రామా టైప్ తీద్దామని అనుకుంటున్నారు, కానీ దీంట్లో ఆ క్యారెక్టర్ ఏదైతే ఇచ్చారో, ఫ్రాంకిన్స్టైన్ అని పేరు ఉండదు, క్రీచర్ అని చెప్తారు ఉంటారు. సో దానికి ఇంకా ఎక్కువ వాల్యూ ఇచ్చారు. వాడు జస్ట్ ఏదో బతికిండు పుట్టిండు అన్నట్టు కాకుండా ఇంకా చాలా ఉంటది అనమాట. సినిమా మొత్తం కూడా మనకి ఆస్కర్ ఐజాక్ క్యారెక్టర్ విక్టర్ ఫ్రాంకిన్స్టైన్ అండ్ ఆల్సో ఫ్రాంకిన్స్టైన్, ఎందుకంటే వాడి కొడుకు టెక్నికల్ హీస్తాను కదా, వాడే క్రియేట్ చేసిండు. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో మధ్యలో జరుగుతూ ఉంటది. అండ్ ఇట్ వాస్ డన్ బ్యూటిఫుల్లీ బ్రో. ఎట్లా అంటే మనకి రెండు సైడ్స్ ఆఫ్ ద కాయిన్ చూపిస్తూ ఉంటారు. అట్లా అని చెప్పేసి ఇది జరగడానికి సిచ్యువేషన్స్ ఏంటో వాటన్ని చాలా క్లియర్ గా చూపించారు అనిపించింది. అండ్ ఒక లవ్ స్టోరీ ఉంటది. ఇట్ వాస్ వెరీ వెరీ ట్విస్టెడ్ అండ్ వెరీ వెరీ పోయటిక్ అనే ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది అనిపించింది. 2 hours 30 minutes లాంగ్ సినిమా. అంటే హాలీవుడ్ వాళ్ళ రేంజ్ లో చూసుకుంటే లాంగ్ సినిమా. మనకి డైలీ ఎప్పుడు ప్రతి ఫ్రైడే చూసే సినిమా అట్లే ఉంటది. బట్ ఇట్ వాస్ రియలీ రియలీ ఎంగేజింగ్. స్లో నేరేషన్ ఉంటది, మంచి అనిపించింది. నాకు బాగా నచ్చిందంటే మాత్రం విఎఫ్ఎక్స్. గియర్మో డెల్ టోరో అంటేనే విఎఫ్ఎక్స్ కొట్టిన పిండి. ఈ సినిమాలో దాన్ని విపరీతంగా వాడుకున్నాడు. ముఖ్యంగా గోరు బ్లడ్ ఉంటుంది, ఎందుకంటే బాడీ తయారు చేస్తున్నాడు కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్ పెట్టుకుంటాడు అనమాట. అది ఎలా పుల్లా చేసినారా అనే ఫీలింగ్ వచ్చింది. ఎలా చేశారనేది ఒక క్యూరియాసిటీ అయితే గ్యారంటీగా క్రియేట్ అయింది. అది మంచి అనిపించింది. ఇది పేరెంట్స్ తో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మాత్రం దీనిలో గోర్ ఎక్కువ ఉంటుంది. అంటే బాడీ పార్ట్స్ కట్ చేస్తాడు, తలలు తీస్తా ఉంటాడు, ఎందుకంటే బాడీ తయారు చేస్తున్నాడు లిటరల్ గా. సో దాంట్లో మన బాడీ హ్యూమన్ ఫ్లెష్ ఎలా ఉంటుందో వాటన్నింటిని చూపిస్తూ ఉంటారు అనమాట. సో అవి మీరు సహించగలుగుతారు, ఆర్ఎల్స్ మీ పేరెంట్స్ అందరూ కూర్చొని చూడగలుగుతారు అనుకుంటే యూ కెన్ వాచ్ ఇట్, ఆర్ఎల్స్ మిస్ కొట్టేసేయండి, వాళ్ళతోటి సింగిల్ గా చూసేసేయండి. మ్యూజిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట ఈ సినిమాలో. ఎలా అంటే మనకి ఒక షేక్స్పియరియన్ ట్రాజడీ జరుగుతున్నట్టు ఉంటుంది. సినిమా స్టోరీ కూడా అలానే ఉంటుంది, నేరేటివ్ అలా జరుగుతూ ఉంటుంది. టోటల్ గా ఒక షేక్స్పియరియన్ సినిమా చూస్తున్నట్టే అనుకోండి, ఎందుకంటే అలానే జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. మంచి అనిపించింది. ఏదో మాస్టర్ సినిమా తీస్తున్నా, ఒక ఎపిక్ లాంటి సినిమా తీస్తున్నా అనుకోకుండా దీన్ని చాలా డీప్ గా క్యారెక్టర్ లెవెల్లో చాలా బాగా రాసుకొని మంచి నేరేటివ్ బిల్డ్ చేసుకొని సూపర్ గా ఎగ్జిక్యూట్ చేశారు. నాకు మస్తు అనిపించింది. గియర్మో డెల్ టోరో అంటేనే ఖచ్చితంగా చూసేయాలి. నేను ఇప్పుడు క్రిస్టఫర్ నోలెన్ అండ్ మనకి డెనీ విల్నెవ్ ఎలా అనుకుంటున్నాను, గియర్మో డెల్ టోరో కూడా అంతే ఫెంటాస్టిక్ మూవీస్ ఇచ్చిండు. ఆయన పాన్స్ లాబిరింత్ మూవీ ఇంకా చూడలేదంటే మాత్రం యూ మిస్సింగ్ ఎ లాట్ బ్రో. ఖచ్చితంగా చూసేయండి. ఆయన ఫిల్మ్స్ లో చాలా చాలా మంచి సినిమాలు తీశాడు. కాకపోతే నేను కొంచెం కమర్షియల్ సినిమా ఫ్యాన్ కాబట్టి నాకు పసిఫిక్ రిమ్ ఫస్ట్ పార్ట్ కేక కేక కేక. ఎప్పుడైతే ఆ షిప్ తీసుకొచ్చి వాడు కటనాలా వాడతాడో జిప్సీ డేంజర్, ఇంకేం మాట్లాడలేదు, మామూలు ఉండదు పూనకాలు. సో ఇంకా చూడలేదంటే మాత్రం నెట్ఫ్లిక్స్ వాళ్ళు మంచి సినిమా తీశారు, చూసేయండి. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది, ఇంగ్లీష్ లో కూడా ఉంది. ఐ సజెస్ట్ ఇంగ్లీష్, బాగుంది. సో యా, మీరు చూసారా ఫ్రాంకిన్స్టైన్ చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో అయిపోయింది. అండ్ ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. మనం 80 దాటేస్తాం. ఇంకా నెక్స్ట్ టార్గెట్ 100 కావాలి, బట్ అయితే తెలియదు కానీ 88,888. నాకు మళ్ళీ ఇంకో స్క్రీన్ షాట్ కావాలి. సో కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.